చెప్పిందైతే మన అకౌంట్ల ఒకగాల కాకుంటే సాకులు చెప్పుట్లా మొదలుంటాడు పేనుస్వామి. ఎలక్షన్ల ముంగట జగనే మళ్ళా సీఎం కుర్చీలో కూసుంటాడు అని బల్లగుద్ది చెప్పినోడు తేడా కొట్టేసరికి గిట్ల కారణాలు చెప్తుండు. వచ్చిండమ్మా మంది జాతకాలు చెప్పే శ్రీ వేణుస్వామి గారు. మళ్ళా ఏ సెలబ్రిటీ లీడర్ జ్యోతిషం చెప్పేతందుకు వచ్చిండో అనుకునేరు. ఇవాళ వచ్చిన రిజల్ట్ కు ఆయన చెప్పిన ముచ్చటకు ఆస్మాన్ ఫరక్ ఉండే వరకల్లా ఇగో ఈ ముచ్చట ముంగటేసుకుండు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇన్నరా ఇడిసిన మాటలు ఎట్లా కవర్ డ్రైవ్ చేసుకుంటుండో. ఆంధ్రలా జగందే గద్దే అన్నోడు ఇలా ఉల్టా అయ్యేసరికి నాకున్న దమక్తోని గట్లా చెప్పినా. నేను చెప్పిన 2 మాటలల్లా మోడీ పాతార పల్సగా అవుతుంది అన్నది అన్నట్టే అయింది గాని జగనే గెలవలే. జాతకం చూసే గట్లా చెప్పినా గాని వేరే టోళ్ళని బాధ పెట్టాలని కాదు. నా మీద ట్రోల్స్ చేస్తారని నాకు ఎరికే. ఆల్రెడీ షురూ చేసిరు కూడా. ఇక ఎంతమంది ఎన్నన్నా నాకున్న జ్ఞానంతో చెప్పిన అందులో ఒకటి అయ్యింది, ఒకటి కాలే అంతే అనుకుంటా ఇడిసిన మాటలను ఎన్కేసుకొచ్చుకుంటా వీడియో పెట్టేసరికి చూసినోళ్ళు చూసినట్టు ఖర్చులకి ఇచ్చి పడిస్తుర్రు. అందుకే అంటారు నోరు జారే ముంగట ఆలోచన చెయ్యాలి, ఈ పాటికే నీకు బుద్ధి రావాలి. ఇక ఇజ్జతున్నోళ్ళైతే మళ్ళా గిసొంటి జాతకాలు జ్యోతిష్యాలు అనుకుంటా వీడియోలు తీయాలే నీకుంటది సామి అనుకుంటా అరుచుకుంటుర్రు అంతా. కానీ పబ్లిక్ మనసులో తిట్టుకుంది ఇనవడినట్టుంది పేనుస్వామికి. అందుకే ఇప్పటి సంది రాజకీయ లీడర్లు, సినిమోళ్ళు, సెలబ్రిటీలు, క్రికెటర్ల జాతకాల జోలికి ఓనని మంగమ్మ శపథం చేసిండు. ఈ ముచ్చట్నైతే మెచ్చుకుంటుర్రబ్బా. ఏమంటారు? డబల్ డిజిట్ కొడతాం, మొత్తంగా మోడీకి గిఫ్ట్ ఇస్తామని నామినేషన్ వేసిన కాంచి మాదే డామినేషన్ అని చెప్పిర్రు బీజేపీలు. మా పార్టీ మెజారిటీ చూసి సెంట్రల్లా స్టేట్లా కాంగ్రెస్ కు కళ్ళు తిరగాలని కంకణాలు కట్టుకొని కష్టపడ్డారు. మరి ఆఖరికి ఏమైంది? ఎవరు కాషాయం జెండా ఎగరేసి గెలిచిర్రనేది ఆర్చుకుందాం పాండ్రి. దేశమంతా మోడీ హవానే నడుస్తుంది. బీజేపీ 400 సీట్లతో దూసుకుపోతది అని ప్రచారంలో జోరు చూపించిన కమలం పార్టీ తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, మెదక్ ఇట్లా 8 జాగాలకు గెలిచింది. ఆదిలాబాద్ లో గోడం నాగేష్, నిజామాబాద్ లో అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, మెదక్ లో రఘునందన్ రావులు గెలిచిర్రు. ఇంట్లో అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల సొంటోళ్లు మొన్నటి ఎలక్షన్లలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినా గానీ ఈసారి ఎంపీ ఓట్లలో మాత్రం పతార నిలబెట్టుకున్నారు, పార్టీని ముంగడి తీసుకుపోయారు. ఇక ఇంకో దిక్కు ఏ ఎంపీ క్యాండిడేట్ మీద రాని తీరు మాధవీలత మీద ట్రోల్స్, కామెంట్లు, కామెడీ మీమ్స్ మస్తు వచ్చే. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా బరిలున్న ఆమె మసీదుల మీద బాణాలేసే, మందిల్నే మంత్రాలు చదివే, తీరొక్క ఎక్స్ప్రెషన్లతో తిప్పలు వాడే. కానీ ఓవైసీ చేతిలో ఓడిపోనే పోయింది. హైకమాండ్ ఆమె మీద ఆశలు పెట్టుకుంటే అంతా ఉత్తదే అయిపోయింది. ఇక డబల్ డిజిట్ కొడతాము అనుకుంటా అందరు కూడా బానే తనలాడిరు. కానీ మొత్తానికి ఇప్పుడు 8 సీట్లతోటి తెలంగాణ కమలా నిగురు పెట్టించి కాంగ్రెస్ కి కాంపిటీషన్ అయితే గట్టిగానే ఇచ్చిర్రు.